చాలా మంది కస్టమర్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే సెంటిమెంట్. మీ దగ్గర బంగారం కొంటే మాకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. డబ్బులు ఊరికే రావు నినాదంకి ఓటీకేతో నినాదం పెట్టారంటే మీరు అప్పుడు జనాల్లోకి వెళ్ళాలని ఇంకా భరిద్దాము, తరుగుపై సమరం, బంగారు అమ్మకాలలో పెళ్లి సంచాలనం అని చెప్పేసి ఒక అగ్రెసివ్గా అందరికీ ఒకే ఇంట్రెస్ట్ వేస్తారు కదా. జ్యువెలరీ షాప్కి మధ్యలో ఆ వేరియేషన్ రేట్స్ ఎలా వస్తాయి? వ్యాపారం పెట్టినప్పుడు నా పక్కన కాంపిటేటర్ వచ్చాననుకుంటే నేను మనసులో ఎలా కోరుకుంటానంటే నా వ్యాపారం తగ్గకుండా ఉంటే చాలు అనుకుంటాను తప్ప వాళ్ళ వ్యాపారం చెడిపోవాలని ఏ రోజు కొనుక్కో. మీ వైసరాజు జ్యువెలరీకి ఒక హీరోయిన్ మీరు మాట్లాడితే అమ్మాయితో సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయ్యాక అమ్మాయిని అడిగితే మరి 15 లక్షలు చెప్పిందని అమ్మో 15 లక్షలు ఎందుకు ఇవ్వటం అని చెప్పి మీరు ఆ విధంగా అమ్మాయికి బ్యాంకులో ఇప్పటికే 15 లక్షలు మీ వల్ల లాస్ అయ్యని చెప్తున్నారు. ఎందుకు అలా విరమించున్నారు? కస్టమర్ మనకు దేవుడు. ఎందుకంటే వాళ్ళు వచ్చి పర్చేజ్ చేస్తున్నారు కాబట్టి 800 ఫ్యామిలీస్ ఈరోజు హ్యాపీగా ఉంది. ఎవరో 2-3 లేడీస్ వచ్చి మాటలో పెట్టి తెప్ చేస్తూ ఉంటారు. అలాంటివి ఏమైనా జరిగినాయి మీ షాపులో? తెఫ్ట్ చేస్తుంటారు. నాకు చాలా బాధ వేస్తుంటది. చాలా మంది బిజినెస్ పీపుల్కి అంత సంపాదించిన తర్వాత ఇంకో కోరుకుండిపోద్ది, బ్లూ బుక్గా కారులో తిరగాలని, ఎమ్మెల్యే అవ్వాలని. రాజకీయంగా మంచి చేయొచ్చు, కానీ రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మాత్రం కొద్దిగా రఫ్గా ఉండాలి.